ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారం సంఘ కొడుకులో కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుని ఆలోచించే దానైతే దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, దయ్యాలు కూడా వేదాల్ని వల్లిస్తాయా? దయ్యాలు కూడా వేదాల్ని వల్లిస్తాయా? వాక్యం చాలా గొప్పది. దేవుని మాట చాలా శక్తివంతమైంది. అలాంటి వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో గొప్ప విషయాలు మనము నేర్చుకోగలము, ఆలోచించుకోగలం. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు. ఇది ఆశ్చర్యము కాదు. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు అంటున్నాడు. ఇది ఆశ్చర్యము కాదు అంటే పైన వచనంలో ఏదో చెప్పాడు, అది చెబుతూ ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము అంటే లోకంలో ఎన్నో వేషాలు ఉండగా సాతాను ఏం చేసిందంట, వెలుగుదూత వేషము ధరించుకొని తిరుగుతున్నాడట. చూడండి, ఇది సాతాను మాట, ఇది సాతాను, ఇది 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 దయ్యం, ఇది డెవిల్ అని మనం ఎలా గుర్తుపట్టగలం? మనం అలా గుర్తుపట్టాలి అంటే మనము చాలా ఏకాగ్రత కలిగి, భయభక్తులు కలిగి, వాక్య అనుభవం కలిగి ఉంటే తప్ప దానిని మనం గుర్తుపట్టలేం. ఎందుకంటే దేవుని యొక్క లీలలు ఎంత గొప్పగా ఉంటాయో సాతాను యొక్క మాయలు కూడా అలాగే ఉంటాయి. సాతాను కనపడదు, దేవుడు కనపడడు. మరి ఇది సాతాను బోధ, ఇది దేవుని బోధ అని ఎలా గుర్తుపట్టగలమంటే మనం ఏకాగ్రత కలిగి, భయభక్తులు కలిగి, వాక్యములో ఎదిగి ఉంటే తప్ప దాన్ని గుర్తుపట్టలేము. దేవుని బిడ్డలారా, అందుకే ఎప్పుడైతే నీకు ఒక తప్పుడు ఆలోచన వస్తుందో ఇది సాతాను నీకు తీసుకుని వచ్చిందని గుర్తించాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, సాతాను మనిషిని చూపు ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా మనిషి మీద దండయాత్ర చేస్తుంది. అది దయ్యము ఏ విధంగా మనిషిని తప్పుదార పట్టిస్తుంది అంటే చూపు, ఆలోచన, ప్రవర్తన ద్వారా దండయాత్ర చేస్తుంది మనిషి మీద. అందుకే అది వెలుగుదూత వేషము ధరించుకుని తిరుగుచున్నాడు అంటే వెలుగుదూత వేషము ధరించుకున్న సాతాను వెలుగుగా నీ యొద్దకు రాదు. అది వెలుగుగానే నీ యొద్దకు రాదు. అది ఎలాగైనా రావచ్చు. ఆలోచన ద్వారా రావచ్చు, చూపు ద్వారా రావచ్చు, ప్రవర్తన ద్వారా రావచ్చు. ఎందుకంటే ఒకనాడు యూదాలో ప్రవేశించింది దయ్యం. యూదాలో ఎలా ప్రవేశించింది? రొట్టె తీసుకోగానే వచ్చేసిందని ప్రభువారు చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 26, 27 వచనాల్లో యేసు ప్రభువారు చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము
26, 27 వచనాలు. అందుకు యేసు నేను ఒక్క ముక్క ముంచి ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. బాగా వినండి, ఆ ఇస్కరియోతు యూదా ఆ ముక్క ముట్టుకోగానే పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించిందంట. చూడండి, ఎప్పుడైతే ముక్క పుచ్చుకోగానే సాతాను యూదా ఇస్కరియోతులోకి ఎలా ప్రవేశించింది? ముక్క ద్వారా కాదు, ఆలోచన ద్వారా ఆ సమయంలో ప్రవేశించిందంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే దేవుని వల్లారా, లోకంలో చాలామంది రాజకీయ నాయకుల నోట నుండి, కొంతమంది పెద్దల నోట నుండి మనకు వినపడతా ఉంటుంది, ఏమని? నువ్వు మాట్లాడుతుంటే దయ్యము వేదాలు వల్లిచ్చినట్టుగా ఉన్నది అంటూ ఉంటారు కదా. మనం ఎన్నోసార్లు విన్న సంగతి. అంటే ఆ మాట ఎందుకు అంటున్నారు అంటే, దయ్యం అనేది మంచి చెయ్యదు, దయ్యము చెడ్డది, చెడ్డదంతా కూడా దయ్యానికి సంబంధించిందే. కాబట్టి ఎవరైనా దుర్మార్గాలు చేసి అన్యాయాలు చేసి మైకు ముందుకొచ్చి నీతులు మాట్లాడుతుంటే అలాంటి వారు ఉద్దేశించి చాలామంది ఏమంటుంటారంటే, నువ్వు చెబుతుంటే, నువ్వు మాట్లాడుతుంటే దయ్యము వేదాల్ని వల్లించినట్టుగా ఉన్నది అంటూ ఉంటారు. అంటే వేదాల్ని దయ్యం చెప్పకూడదు, వేదాల్ని నీతిమంతులు చెప్పాలి, వేదాల్ని సేవకులు, దైవ సేవకులు చెప్పాలి. వేదం అంటే జ్ఞానం, వేదం అంటే జ్ఞానం, సత్యవేద జ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్నది. లోకములో కూడా వేదాలు ఉన్నాయి కదా. లోకములో ఉన్న వేదాలను చెప్పడానికి, చెప్పేవానికి, రాయించేవానికి, వ్రాసిన వానికి పరిశుద్ధత ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగున్నా మంచిగా లేకపోయినా వాళ్ళు వేదాల్లో చెప్పచ్చు. కానీ మనము కలిగిన బైబిల్ చెప్పేవాడు మంచివాడు, పరిశుద్ధుడే ఉండాలి. బైబిల్ రాయించిన దేవుడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. బైబిల్లో ఉన్న మాటలు వింటున్నవారు పరిశుద్ధులుగా మారిపోవాలి. అర్థమవుతుందండి? అందుకే బైబిల్లో ఉన్న మాటలు ఖచ్చితంగా చెప్పేవారు, రాయించేవారు, వినేవారు అందరూ కూడా పరిశుద్ధతలోకి వెళ్ళిపోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటను కూడా మనము తీసివేయడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ప్రతి మాట మనకు అవసరము కనుక మనం ఎక్కడ మోసపోతాము అని సాతాను ఏ విధంగా వెలుగుదూత వేషము ధరించుకుని వాడు మోసం చేస్తున్నాడు అనేది ముందుగానే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఇనుముతోనే కలుస్తుంది. ఇనుము స్టీల్ కలుస్తుందండి. ఇనుముని ఇనుముతోనే కలపాలి, బంగారాన్ని బంగారముతోనే కలపాలి. కానీ బంగారంలో రాగి కూడా కలుపుతారు. కలిపినప్పటికీ వేడి చేస్తే బంగారము రాగి సపరేట్ అయిపోతుంది. అలాగే వాటికంటే అమూల్యమైన దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథములో మనకి గ్రంథస్థంగా ఇచ్చాడు దేవుని వాళ్ళరా. అందుకే పౌలు గారు ఒక మాట అంటున్నారు, సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ పౌలు గారు సందర్భం ఆ పైన మాటను కూడా మనం గమనిస్తే ఎలా సాతాను మోసం చేస్తుంది మనుషులని అనేది మనకు అర్థమవుతుంది పౌలు గారి మాట ద్వారా. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచిస్తే దేవుని వాళ్ళరా, నేను ఏమైనాను క్షమించి ఉంటే, నేను ఎందుకు క్షమిస్తున్నాను అంటే, ఒకవేళ క్షమించకపోతే సాతాను ప్రవేశించే అవకాశం ఉన్నది.
అర్థమవుతుందా అండి? క్షమాగుణము లేకుండా ఉంటే సాతాను ఇమీడియట్గా ప్రవేశిస్తుంది. కనుక నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనను మోసపరచకుండా మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. అంటే చూడండి, మనం క్షమించకపోతే ఆ క్షమించకుండా ఉండే గుణం ఎవరిదని? అది సాతానుది. కనుక సాతానికి అవకాశం లేకుండా వాళ్ళ తంత్రాలు అనే మాయలు రకరకాలుగా ఉంటాయి. కనుక నేను ఏం చేస్తున్నానంటే క్షమించేస్తున్నాను అంటూ తర్వాత లాస్ట్ కంటున్న మాట, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అందుకే దేవుని మన్నారా, బాగా మనం ఆలోచిస్తే సాతానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే క్షమించి వదిలేసేయాలి. ఒకవేళ క్షమించకుండా అలాగే ఉంటే సాతాను ప్రవేశించే అవకాశం ఉంటుంది. కనుక నేనేమైనా క్షమించి ఉంటే సాతానుకు అవకాశం లేకుండా క్షమించేశాను యేసుక్రీస్తునందు. ఎందుకంటే సాతాను తంత్రములను ఎరగని వారము కాము కదా, మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి సాతానికి అంటున్నాడు పౌలు భక్తుడు. బాగా ఆలోచించండి దేవుని వాళ్ళారా, బాగా ఆలోచించండి. ఈరోజు లోకములో ఈ మాట అంటున్నాడు కదా, దయ్యము ఎక్కడైనా అంటే దయ్యాలు వేదాలని వల్లిస్తాయా అనేది కదా మన సబ్జెక్టు. మరి రాజకీయ నాయకులు పెద్దలు చెప్తున్న మాట, వాళ్ళు అంటున్న మాట, నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు తాగుబోతుగా ఉండి నువ్వు మాట్లాడుతుంటే దయ్యం వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. నువ్వు కబ్జాకోరు మోసం చేసి నువ్వు మాట్లాడుతుంటే నువ్వు దయ్యం వేదాలు వల్లించిన ఉంది అంటే నా అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? చెడ్డవాడు మంచి మాటలు చెప్పకూడదు, చెడ్డవాడు మంచి మాటలు మాట్లాడకూడదు అనేది లోకం అంటుంది. అర్థమవుతుందా అండి? అంటే చెడ్డవాడు మంచి మాటలు మాట్లాడితే దయ్యము వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని లోకస్తులు అంటున్నారు. అంటే లోకస్తులు అనుకుంటున్న దయ్యం వేరు, బైబిల్లో దేవుడు రాయించిన దయ్యం వేరు. అంటే ఏంటి? దయ్యాలు వేదాలను వల్లిస్తాయా అంటే వల్లిస్తాయంటుంది బైబిల్. వల్లిస్తాయి. దయ్యము చెడ్డని, దయ్యము అబద్ధికునాలు, దాంట్లో సత్యం ఉండదు, అది అబద్ధమే చెప్పుతుంది, చెడంతా దాన్నే. కానీ అంతా చెడు చేసే దయ్యం మంచి చెప్తే ఎలాగుంటుంది? మంచి చెప్పననుకుంటున్నారా? దయ్యము కూడా వేదాన్ని వల్లిస్తుంది. ఎప్పుడు వల్లిస్తుందంటే వీళ్ళు వింటారా పాడా అని అనుకొని చెప్పేస్తుంది. నిజంగా మనిషి వినడండి, దానికి తెలుసు మనిషి వింటాడా లేదా, వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు వినరని చెప్పేస్తుంది. అది ఒకసారి పరిశుద్ధ గ్రంథములకు వెళ్ళి మనం ఆలోచిస్తే నిజంగా దయ్యాలు వేదాన్ని వల్లిస్తాయా లేదా అనేది దేవుడు రాయించాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుంటే దేవుని వాళ్ళారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16-17 వచనాలు. ఇక్కడ పౌలు శీల గారు వారట ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ఏదంటిది? పుత్తోలోను దయ్యము పట్టినదై ఏం చెప్పుట చేత? సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. చూడండి దేవుని వాళ్ళారా, బాగా ఆలోచించండి. ఈ దయ్యం ఏం చేస్తుంది? సోది చెప్తుందట. ఈ రోజు కూడా లోకంలో సోది చెప్తామని తిరుగుతూ ఉంటారు, అవునా కదా? అంటే వాళ్ళు చెప్పేది సోది అని యథార్థంగా చెప్పేస్తున్నాడు. వాళ్ళు మేము చెప్పేది సోది అయినప్పటికీ నేను సోదే నాకు చెప్పు అని డబ్బులు ఇచ్చి మరి చెప్పించుకుంటున్నారు చాలా మంది. ఆలోచించండి, మేము సోద చెబుతాము. ఆ కాలంలో ఆ స్త్రీలోకి ప్రవేశించిన పుత్రులనే దయ్యము సోద చెప్పడానికి ఎంతో మందిని పిలుస్తుంది. డబ్బులు తీసుకుంటూ అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఆ కాలంలో మంచి చెప్పేవారు ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు.
బర్నబా గారు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు, యోహాను గారు అపోస్తులు ఉన్నారు, సీన గారు ఉన్నారు. కానీ లోకం వీళ్ళ మాటలు వింటుందా? వినడం లేదు. అందుకే మళ్ళా చదవమ్మా, మేము ప్రార్థనాస్థలముకు వెళ్ళుచుండగా పుతోలోని దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమెనట పౌలు గారిని, సీలయ్య గారిని, అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూచి ఏమంటుందంట? ఎవరు మాట్లాడుతున్నారు? దయ్యం మాట్లాడుతున్నది. చూడండి, దయ్యము ఆ చిన్న దాంట్లో ప్రవేశించిన దయ్యం మాట్లాడుతున్నది. ఏమంటుంది? ఈ మనుషులు పౌలు, శీల గారు, బర్నబా గారు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరట వీళ్ళు? ఒరే పిచ్చి వాళ్ళారా, ఎందుకురా నా సోది వింటారు మీరు అంటున్న దయ్యం. నా సోదికి ఎందుకురా డబ్బులు ఖర్చు పెట్టి వింటారు? ఇక వీళ్ళు దేవుని దాసులు, వీళ్ళు దేవుని కుమారులురా, వీళ్ళ మాటలు వినండి అంటే వినరు. అదే చూడండి, అంటే దయ్యం నిజమే చెప్తుందా? దయ్యం వేదాలు చెప్తుంది, దయ్యం నిజమే చెప్తుంది. చూడండి, అంటే దయ్యము కూడా నిజము చెప్పుతున్నది, కానీ మనిషిని వాడు వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు ఏం చేస్తారో తెలుసా? మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు దేవుని దాసులు. వీళ్ళ మాటలు వింటే మీరు రక్షణ పొందుకుంటారు. వీళ్ళు దేవుని యొక్క దాసులు, రక్షణ మార్గం నడిపిస్తారు. వీళ్ళ మాటలు వినండి అంటే వింటున్నారా? మాకు ఇవన్నీ వద్దు, మాకు నువ్వు చెప్పే సోదే కావాలంటున్నారు. సోదే అనుకుంటుంది లోకం. అంటే సాతాను ఎప్పుడు చెప్తుంది నిజమంటే, ఇక వీళ్ళు వినరు నిజం చెప్పినా అన్నప్పుడు అది వేదాలు చెప్పేస్తుంది, నిజం చెప్పేస్తుంది. దేవుని బిడ్డలారా, వాస్తవానికి దయ్యం అనేది అబద్ధమే చెప్తుందండి. అది అబద్ధికురాలని ప్రభువారు చెప్పారు. దయ్యం యొక్క లక్షణం ఏంటంటే దాంట్లో సత్యం లేదు, అది అబద్ధానికి జనకుడు, అది అబద్ధమే చెబుతుంది అని ప్రభువారు చెప్పారు. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం మన జాగ్రత్తగా చదివితే, దేవుని వాళ్ళారా, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చగోరుచున్నారు. ఎవరు వాళ్ళ తండ్రి అట? దయ్యము తండ్రిగా మారిపోయింది వాళ్ళకి. ప్రభువారు చెప్తున్న వారితో మాట్లాడుతున్నారు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు ఆది నుండి ఆ దయ్యంగాడు ఎలాంటి వాడంటే నరహంతకుడై ఉండి సత్యం అనేది వానిలో ఉండదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు. ఎవరండి? దయ్యము, సాతాను. వాడు అబద్ధికుడును, అబద్ధానికి తండ్రి అయి ఉన్నాడట. అబద్ధానికి తండ్రి అయి ఉన్నవాడు ఒక్కసారి నిజం చెప్తే ఎలాగుంటుందండి? నిజం మాట్లాడితే ఎలాగుంటుంది? బాగా తాగి పొల్లుకుంటూ తాగుడుకు అలవాటు పడి తాగుడుకు బానిసైపోయి క్లాసులోకి వచ్చి మద్యపాన నిషేధం గురించి పాఠం మొదలుపెట్టాడు అనుకోండి ఉపాధ్యాయుడు. అప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారండి? ఆయన ఊక్కుంటూ ఈరోజు మద్యపాన నిషేధం గురించి మాట్లాడదామంటే వాళ్ళు వింటారా? వినరు. ఎందుకంటే మద్యపాన నిషేధం గురించి ఈరోజు మనం పాఠం నేర్చుకున్నాం అని ఆయన తాగి మాట్లాడుతూ మనం మద్యం తీసుకుంటే లివర్ పోతుంది, కిడ్నీలు పోతాయి, ఊపిరితిత్తులు పోతాయి అన్నాడు అనుకోండి. అప్పటికి అవన్నీ ఆయనకి పోయి ఉంటాయి. ఎవరైనా వింటారా? వినరు కదా. అంటే చెడ్డవాడు మంచి చెబితే వినరు. కానీ లోకమనుకుంటూ చెడ్డవారి ద్వారా మంచిది దయ్యం మాట్లాడదనుకుంటున్నారు. అలా కూడా మాట్లాడుతుంది. ఎప్పుడంటే దాని వెనుక కూడా మనిషికి కీడు సంకల్పించే ప్రోగ్రాం ఉంటుంది సాతానికి.
నిజము చెబుతున్నా ఆ నిజము వెనుక ఏముంటుందంటే నీకు కీడు సంకల్పించి ఆలోచనతో వాడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాళ్ళారా, బాగా ఆలోచించాలి మనం. అందుకే దయ్యము సాతాను చెడ్డది, దాంట్లో సత్యం లేదు, అది అబద్ధమే చెబుతుంది. ఎప్పుడు అబద్ధం చెప్పి ఆ దయ్యము నిజము చెప్పితే కూడా మనిషి వినే పరిస్థితుల్లో ఆ కాలములోనే లేరు. పౌలు గారు, మరి సీనయ్య గారు, శీల గారు, పేతురు గారు, బర్నబ గారు సువార్త జరిగిస్తున్న కాలంలో లేరు. ఇప్పటికి కూడా సత్యము చెప్తే, నిజం చెప్తే ఎంతమంది వినే పరిస్థితులు ఉన్నారండి? మనుషులకి ఏం అలా వినేవారైతే ఇక్కడ ఈ మందిరం అంతా, హాలంతా నిండిపోవాలి కదా, నిండిపోవాలి. కానీ అలాంటి పరిస్థితులు ఈ కాలంలో కూడా లేవు. అంటే దయ్యము కూడా నిజం చెబుతుంది, కానీ మనిషి వినే పరిస్థితులలో లేనట్టుగా మనకి కనబడుతుంది. దేవుని వాళ్ళారా, అందుకే దేవుని వాళ్ళారా, ఒకనాడు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, ఆ ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చింది సాతాను. జాగ్రత్తగా వినాలి మీరు, విననీయను మరి. ఎందుకంటే దాని గురించి చెప్పనీయదు, దాని గురించి మిమ్మల్ని గ్రహింపనీయదు, మీకు ఏకాగ్రతనీయదు, మీ మనసును ఎక్కడికడిగా తీసుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే వాడు చాలా కుయుక్తిపరుడు. దేవుని గురించి ఎంత చెప్పినా వానికి ప్రాబ్లం లేదు, కానీ వారి గురించి చెప్పినప్పుడు వాడు జాగ్రత్త పడిపోతాడు. మీ విషయంలో మీరు జాగ్రత్తగా వినాలి, లేదంటే మిమ్మల్ని కూడా వాడు పక్కదారు పట్టించేస్తాడు. జాగ్రత్త. ఒకనాడు ప్రభువారు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలితో ఉన్నప్పుడు సాతాను వచ్చి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు అది నిజం మాట్లాడుతుందా, అబద్ధం మాట్లాడుతుందా? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 10 నుండి 13 వరకు. దేవుని వాళ్ళారా, లూకా సువార్త 4వ అధ్యాయము 10 నుంచి 13 వరకు. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతిలో ఎత్తి కొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే అక్కడి నుంచి దూకమంటుంది యేసు ప్రభువారినట దేవాలయ శిఖరం నుండి దూకితే, నీ తండ్రి చెప్పాడు ముందే, నీ తండ్రి బైబిల్లో రాయించాడు ఏమని, నువ్వు అక్కడి నుంచి దూకితే దూతలు ఎత్తి పట్టుకుంటారని రాయించాడు, నువ్వు దూకు అంటుంది. అది నిజమేనా? రాయించింది నిజమేనా? చెప్పింది నిజమేనా? అది నిజమా కాదా? ఈ వాక్యం ఇలాగే పట్టుకుని ఒకసారి ఎక్కడ దేవుడికి రాయించాడో చూద్దాం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11-12 వచనాల్లో, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11-12 వచనాల్లో చదువుకుని మరలా ఇక్కడికి వద్దాం. దేవుని వాళ్ళరా, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఉందా బైబిల్లో? ఉందా? దేవుడు చెప్పాడా? ఆ చెప్పిన దాన్నే చెప్తుందంటే నిజమే చెప్తుంది కదా, నిజమే మాట్లాడుతుంది కదా ప్రభువారి దగ్గర. అంటే ప్రభువారి దగ్గర నిజమే మాట్లాడి ఎలాగైనా ప్రభువారిని పడవేయడానికి ప్రయత్నం చేసినా ప్రభువారు నిలబడ్డారు. అది ఎంత శోధించినా, ఎంత ప్రయత్నం చేసినా ప్రభువారు నిలదొక్కున్నారు తప్ప దాని మాటకు లోబడలేదు. అంటే సాతాను ఎలాంటిదంటే రకరకాల రూట్లలో వస్తూ ఉంటాడు. వాడు నిజం చెప్పినట్టుగా నీ దగ్గరకు వచ్చి నిజమే చెప్పి నేను మోసం చేస్తాడు. అర్థమవుతుందండి? నిజమే చెప్పినట్టుగా నిజమే చెప్పి మోసం చేస్తున్నది. అందుకే దాన్ని మెలకువలు, దాని తంత్రాలు, దాని బోధలు, దాని అన్నీ మనం గుర్తుపట్టాలి. ఎరగాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి వాక్య అనుభవంలో ఉండి ఏకాగ్రత కలిగి ఉంటే తప్ప దాన్ని గుర్తుపట్టలేము. దేవుని వాళ్ళారా, అందుకే ప్రభువారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నది ఏమంటున్నది? చదవమ్మా.
నిన్ను కాపాడుకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతిలో ఎత్తుకుందునని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు ప్రభువారు అంటున్నారు, చూడండి, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది, చూడండి, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయేను. ఏమని రాయబడి ఉంది అక్కడ? అపవాది యేసు ప్రభు వారిని శోధించి ఇక్కడ నానే పప్పులు ఉడికే పరిస్థితి లేదుగా, ఎలాగైనా ప్రభువారిని పడవేయడానికి ప్రయత్నం చేసింది కదా. ప్రభువారి దగ్గర తన పప్పులు ఉడకలేదు కనుక అది అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అంటే మనకు కూడా ఒక శోధన వచ్చిందనుకోండి, ఆ శోధన కొంతకాలముని వెళ్ళిపోయిన తర్వాత మరలా రాదనుకోవద్దు మనం. అది వేరే రూపంలో వస్తుంది. సాతాను కూడా తెలివి మీరిపోయాడండి. వాడు కూడా టెక్నిక్లు ఉపయోగిస్తాడు. నువ్వు గుర్తుపట్టే విధంగా రాకుండా రకరకాలుగా వాడు ప్రవేశిస్తూ ఉంటాడు, రకరకాల మార్గాల్లో వస్తూ ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభువుని ఏమి చేయలేకపోయింది, ఓడిపోయింది. కొంతకాలం ఆయన విడిచి వెళ్ళిపోయింది. అలాగని వదిలేసిందా? కాదు. మళ్ళా ఏం చేసింది? ఈయన డైరెక్ట్గా నేను ఏమి చేయలేను కనుక యూదా ద్వారా చేస్తాననుకున్నది యూదాలో దూరింది. యూదా ద్వారా పిలాతు ద్వారా పనిచేసింది, ప్రజల ద్వారా పనిచేసింది, ఆనాడు ఉన్న యూదుల ద్వారా, ధర్మశాస్త్ర బోధకుల ద్వారా, పరిశీలన పనిచేసి యేసు ప్రభువుని సిలువకు అప్పచెప్పింది. అవునా కదా? అంటే వాడు రూట్లు మారుస్తూ ఉంటాడు, ఎలాగైనా పడవేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఎన్ని చేసినా యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణాన్ని పెట్టాడు కానీ వాని మాయలో పడలేదు, ప్రభువారు పడలేదు. మనకు కూడా పడకుండా జాగ్రత్తలు చెప్తున్నాడు. మనము కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. లేదంటే వాడు ఏ రూట్లో వస్తాడో, ఏ మార్గంలో వస్తాడో, ఎలా మనల్ని కొడతాడో అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాళ్ళారా. ఎందుకంటే ప్రభువారు జయించారు దాన్ని, ప్రభువారు జయించారు. కానీ మన పరిస్థితి ఏంటి? ప్రభువు మనకి వాక్యం ఇచ్చాడు, మనకి జ్ఞానం ఇచ్చాడు, మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, ఎన్నో నేర్పిస్తున్నాడు. ఇవన్నిటిని బట్టి వీటన్నిటికి లోబడి మనము బ్రతుకుతుంటే ఖచ్చితంగా మనము జయించగలము. మనము ఓడిపోవద్దు. మనల్ని ఓడిపోవడానికి కాదు ఈ వాక్యం ఇచ్చింది. మనము సాతాను దగ్గర ఓడిపోవడానికి కాదు వాక్యం ఇచ్చింది. వాణ్ణి జయించడానికి వాక్యం ఇచ్చాడు ప్రభు మనకి. ప్రభువారు జయించాను, మనకు సాయం చేస్తాను, మనము కూడా జయించాలి. దాని తంత్రాల్లో, దాని మాయల్లో పడిపోవద్దు. కానీ మనిషి అనేవాడు హృదయాన్ని కఠినం చేసుకుని మన ముందుకెళ్తూ ఉంటే చనిపోయిన తర్వాత ఎంత నష్టపోతాడనేది మనిషికి అర్థం కావడం లేదు దేవుని వాళ్ళారా. అందుకే ఎంత చెప్పినా హృదయం బండగా చేసుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప ప్రాణం పోతే ఎంత నష్టం జరుగుతుంది అనేది ఎంత చెప్పినా మనిషి వినే పరిస్థితిలో లేడు. అంటే సాతాను ఎంతగా మనుషుల్ని మాయ చేస్తుందో జాగ్రత్తగా ఆలోచించండి. ఒకనాడు ఆది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది సాతాను. వచ్చిందండి, మనందరికీ తెలుసు. వచ్చి ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం, 1 నుంచి చూద్దాం. ఆది కాండం 3వ అధ్యాయం 1 నుంచి జాగ్రత్తగా చదువుతూ ఆలోచిద్దాం దేవుని వల్ల. మనము సాతాను ఉచ్చులో పడిపోవద్దని, దాని మాయలో, దాని మోసంలో మనం పడిపోవద్దని ముందుగానే దేవుడు మన కోసం రాయించిన మాటలు ఈరోజు మనతో మాట్లాడుతున్న. ఆది కాండం 3వ అధ్యాయం 1 నుండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదే ఉండెను. అది ఆ అవ్వ దగ్గరకు వచ్చిందండి. అది ఎక్కడికి వచ్చింది? హవ్వ దగ్గరకు వచ్చి స్త్రీతో, ఇది నిజమా? ప్రశ్న వేసింది, ఇది నిజమా అనగానే అవ్వ ఏంటి అన్నట్టుగా చూసింది. ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? కరెక్టే అడుగుతుంది కదండి. అది నిజమే మాట్లాడుతుందా? నిజమే మాట్లాడుతుంది. దేవుడు చెప్పాడా? చెప్పాడు. అది కూడా అది చెప్తుంది. చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే
తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకునున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అపవాదితో అన్నది హవ్వ. ఇక్కడ దేవుడు చెప్పింది నిజమే కదా, హవ్వ చెప్పింది నిజమే, సాతాను చెప్పింది కూడా నిజమే. దేవుడు ఎక్కడ చెప్పాడు? 2వ అధ్యాయంలో 16వ వచనంలో దేవుడు చెప్పిన హవ్వకు చెప్పిన మాట, మరియు 2వ అధ్యాయం ఆదికాండం 16వ అధ్యాయం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలుగునిత్య వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు చెప్పింది నిజమే, సాతాను చెప్పింది నిజమే, అవ్వ చెప్పింది నిజమే. కానీ నిజము చెప్పిన తర్వాత ఏం చేస్తుందో చూడండి. అంటే ఒక నిజము చెబుతుంది సాతాను అంటే దాని వెనక చాలా కీడు ఉంటుందని మనము గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఉన్నదున్నట్టుగా మాట్లాడతారండి అని మోసపోద్దు మనం. ఉన్నదున్నగా మాట్లాడి కూడా ముంచుతుంది సాతాను. అంత కుయుక్తురాలు వాడు, అంత కుయుక్తిపరుడు సాతాను, అంత తంత్రపట్టివాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆలోచన వస్తుంది అంటే ఇది ఎవరి ఆలోచన అని మనము గ్రహించే విధంగా ఉండాలి దేవుని వాళ్ళ. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ముందుగానే దేవుడు మెలకువలు చెబుతున్నాడు. అది ఏమంటుంది? 3వ వచనము 4వ వచనము, అందుకు సర్పము మీరు చావనే చావరు. చనిపోలేదు కదా ఇమ్మీడియట్గా, దేవుడు ఇమ్మీడియట్గా చనిపోతారన్నాడు, చనిపోలేదు, మీరు చావని చావని, అది కూడా నిజమే కదా, అది కూడా నిజమే కదా. అంటే మీరు చావనే చావను అని ఏం చేస్తుందో చూడండి. ఎందుకు దేవుడు మీకు అలాగ చెప్పాడో తెలుసా? ఎందుకు చెప్పారంటే ఏలైనగా 5వ వచనం, మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డల్ని ఎరిగిన వాని దేవతల వల్ల ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పింది. అంటే చూడండి, మీరు తినదినమున చచ్చిపోతారు అనేది నిజమే, మీరు చనిపోరు, ఇన్నేళ్ళకి చనిపోలేదు కదా, అది నిజమే. కానీ సాతాను ఎక్కడ దెబ్బ కొట్టింది అంటే నిజము చెప్తూ చెప్తూ ఒక మాట చెప్పలేదు. ఏంటి? మీరు ఆజ్ఞ మీనుతున్నారు, పాపము మీలోకి వస్తుందని మాత్రం చెప్పలేదు. చూడండి ఎలా మాయ చేసింది చూడండి. మీరు ఆజ్ఞ మీరుతున్నారు కాబట్టి పాపం మీలోకి వస్తుంది. అలా వాళ్ళని దెబ్బగొట్టి పాపములు ఆజ్ఞ మీరే విధంగా చేసి దేవుడు ఎంతో ప్రేమించిన తన పిల్లల విషయంలోని దేవుడు విసుకునే విధంగా చేసిందంటే దాని వాడు ఎంత తంత్ర కొట్టి ఆలోచించండి దేవుని వాళ్ళరా. అంటే నిజం చెప్తున్నట్టుగానే చెబుతూ ఒక్క విషయం మాత్రం చెప్పలేదు. ఏంటి? మీరు నిజంగా తింటే పాపం మీలోకి వచ్చేస్తుంది, మీరు పాపముగా దేవునికి శక్తులుగా మారిపోతారంటే పాపము దాని మాట విని ఎన్ని సంవత్సరాలు దేవుని దూరంగా ఉన్నారో, ఎన్ని సంవత్సరాలు ఉన్నారో. ఎందుకంటే 4వ అధ్యాయంలో అవ్వ అంటుంది, కయీనుని కన్న తర్వాత అంటుంది, అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుందంటే ఆ యెహోవా యొక్క దయని దూరం చేసేసింది సాతాను. దేవుడు తన కుమారుల నిమిత్తము ఆదాము అవ్వల నిమిత్తం ఆ తోట వేసి అంత మంచి ఫలాలు ఇచ్చి అన్ని ఆరోగ్యం ఇచ్చి వృక్ష ఫలాలు ఇచ్చి అన్ని చేసిన తర్వాత తప్పుదారి పట్టించి వాళ్ళని దేవుని దృష్టిలో దోషులుగా చేసేసి దూరం చేసి దయ పదకుండా చేసినప్పుడు ఎంతో కాలం తర్వాత గానీ ఆమె ఏమంటుంది? నేను యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటుంది. అంటే చూడండి దేవుని వాళ్ళరా, అంటే సాతాను ఎలాగైనా ఏ రూట్లో వచ్చినా దేవునికి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకే వాడి గురించి పౌలు వారు ఏం చెప్పారండి? 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము
పౌలు గారు చెప్తే అది రాసేయాలండి బైబిల్లో. ఇది ఆశ్చర్యము ఇప్పుడు కాదు. పౌలు గారు చెప్పాడండి, అది రాసేయాలని బైబిల్లో. అంటే వాళ్ళు ఎంత నీతిమంతులుగా ఉన్నారో, ఎంత నీతిగా సేవ చేస్తున్నారో, అది మనకు ఎంత అవసరమో దేవుడు ఎందుకు రాయించాలో ఆలోచించండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనాలు జాగ్రత్తగా చదివితే, ఇది ఆశ్చర్యము కాదు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత తానే వెలుగుదూత వేషం, ఆల్రెడీ వాడు వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు లోకంలో. తానే వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు కనుక వాని పరిచారకులను బాగా ఆలోచించాలి. వాడు ఏం చేస్తున్నాడంటే వాడొక వేషం ధరించుకున్నాడు, మనుషులు ఇంకొక వేషం వేశాడు. వాడొక వేషం ధరించుకున్నాడు, సేవకులకు దాని పరిచయాలకు ఇంకొక వేషం వేశాడు. అర్థమవుతుంది దేవుని వల్ల. అదే చెప్తున్నాడు అక్కడ. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తాను వెలుగుదూత వేషం ధరించుకొనిచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు అంటున్నారంటే దీని అర్థం ఏంటంటే, ప్రపంచమంతా చాలా పెద్దది కదా, వాడు ఒక్కడు ఇంత దూరం తిరగలేడు గనక వాడు ఏం చేశాడంటే వాడు కూడా కొంతమంది నీతి పరిచారకులను పంపించేశాడు, కొంతమంది మనుషులకు వేసి పంపించేశాడు. అందుకే చూడండి వాడు ఎంత తెలివిగా చేస్తున్నాడంటే, ఒక్కరొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోసం చేసే కంటే మా దగ్గరికి 6,000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారని అలాంటి సేవకుని పట్టుకుందనుకోండి, అలాంటి సేవకుని పట్టుకుంటే దాని పని ఈజీ అయిపోతుంది కదా. అర్థమవుతుందండి. ఒక్కరొక్కరి దగ్గరికి వెళ్ళే కంటే నీతి పరిచారకుల వేషము ధరింపచేసి ఎంతో మందిని మోసం చేయడానికి వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఈజీగా తీసేసుకున్నాడు. ఎందుకంటే వాడే కాదు, వానికి కొంచెం నెట్వర్క్ కూడా ఉన్నది. వాడొక్కడే తిరగలేడు గనక కొంతమంది మనుషులకు కూడా వేషాలు వేసి తిప్పుతున్నాడు. అదే పౌలు గారు అంటున్నాడు, కనుక వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషం వేశారట. వాడు చూడండి, వాని నీతి పరిచారం వేసేసాడు. అంటే గుర్తుపట్టకుండా చాలా జాగ్రత్తగా మన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంటే ఇప్పుడు ఇమీడియట్గా తప్పుడు బోధ చేసినా ఇంకేం చేసినా దేవుడు ఇప్పుడు ఏమనడం లేదు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు తప్పుగా బోధ చేసినా ఎలా చేసినా ఇమీడియట్గా దేవుడు ఏమనడం లేదు. అలాగని ఎప్పటికీ ఏమనడం కాదు, ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విమర్శ దినాన అందరినీ పట్టుకుంటాడు, ఎవరు కూడా తప్పించుకునలేరు దేవుని వాళ్ళరా. అందుకే వాడు వెలుగుదూత వేషం వేసుకుని తిరుగుతున్నాడు ఆల్రెడీ. అలాగని మన దగ్గర వెలుగుగా రాడు. వాడు రకరకాల నృత్యంలో వస్తాడు, రకరకాల వేషాల్లో వస్తాడు. ఎలాగైనా మనల్ని మింగడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉండాలి. దాన్ని తప్పించుకోవాలంటే మనము అనుదిన ప్రార్థనలో, వాక్యం చదవడములో, వాక్యం వినడములో, వాక్యం నేర్చుకోవడం ఉంటే మనము కాపాడుకుంటాం, మనము కాపాడుకుంటాం. లేదు అంటే, ఎందుకంటే ప్రార్థన అనగానే చాలా మందికి కష్టం. షార్ట్ పీరియడ్లో ప్రార్థన కావాలి, ఇమీడియట్గా తప్పున ఒక 5 నిమిషాల ప్రార్థన అయిపోవాలి. ఎక్కువ సమయం ప్రార్థన వద్దనుకుంటారు. ఎలాగైపోయారు చూడండి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. యేసు ప్రభువుని ప్రార్థనలో గడిపారు. పౌలు గారు ప్రార్థనలో గడిపారా? చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది పౌలు గారి గురించి. వీళ్ళంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, మనము కూడా అలాగ చేస్తే మనం కూడా కాపాడబడాలని మనకు మాదిరిగా చూపిస్తున్నారు. మనము కూడా ప్రార్థనలో గడపాలి, ప్రార్థనకి సమయం కేటాయించాలి, వాక్యానికి సమయం కేటాయించాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం వినాలి. లేదంటే వాడు ఎలాగైనా ఎందుకంటే నీ కనపడినట్టుగా రాడు వాడు.
ఒకసారి ఈ రూట్లో వచ్చాడని మళ్ళీ అలాగే రాడు, వేరే రూట్లో వస్తాడు. యేసు ప్రభువును మాత్రం ఏమి చేయలేకపోయాడు, కానీ మనని వాడు చాలా ఈజీగా మోసం చేసే అవకాశం ఉంది కనుకనే ఈ జాగ్రత్తలన్నీ కూడా ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. దయ్యము కూడా వేదాల్ని వల్లిస్తుందిరా, జాగ్రత్త అంటున్నాడు. అది కూడా వేదాలు చెప్తుంది, అది కూడా నిజం చెప్తుంది. నిజం చెప్తుందంటే నువ్వు మారాలని కాదు, నువ్వు మారవని చెప్తుంది. నువ్వు ఎలాగ మారవు కాబట్టి నిజం చెప్పినా నాకు ప్రాబ్లం లేదని చెప్పేస్తుంది. అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు దేవుని వాళ్ళారా, అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. అందుకే 1వ యోహాన పత్రిక చివరిగా 2వ అధ్యాయము 1వ యోహాన పత్రిక ఎన్నోసార్లు మనము చదువుకున్న మాట. 1వ యోహాన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. ఈ లోకమునైనను ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. దేవుడు రాయించిన మాట. ఈ లోకాన్నైనను లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏం కాదు, నేను తండ్రిని ప్రేమిస్తాను అంటున్నావా అంటే ఒకటి గుర్తుపెట్టుకో. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా నీవు సమయాన్ని, కాలాన్ని, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని లోకము కోసము నువ్వు వాడుతున్నావంటేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థమవుతుందండి. నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన కాలాన్ని, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు దేవుని కంటే ఎక్కువగా లోకం కోసం ఉపయోగిస్తున్నావంటేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించనట్టు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకమునైనను లోకములో ఉన్నదాన్ని ప్రేమింపకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఏమున్నది మరి? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకము గతించిపోతుంది, లోకము ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఆమేన్. దేవుడు చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. కాకుండా సమయమంతా లోకం కోసం దేవుని కంటే ఎక్కువగా నువ్వు లోకంలో వెచ్చిస్తున్నావంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి దేవుని వల్లారా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సమాజాన్ని చూడండి, యుద్ధాల గురించి భయపడడం లేదు. అసలు ఏ దేశానికి యుద్ధం అంటే భయం లేదు. ఒక్కొక్క దేశం దగ్గరట అణుబాంబుల్ని దీవాళి టైంలో సుతిలి బాంబులు దొరుకుతాయి కదా, సుతిలి బాంబులు దాచుకున్నట్టు అణుబాంబుల్ని. అర్థమవుతుందండి. ప్రపంచంలో అన్ని దేశాల్లో 9 దేశాల్లో అణుబాంబులు ఉన్నాయట. అణుబాంబుల్లో ఎక్కువగా నంబర్ 1 స్థానంలో రష్యా ఉన్నదట. 5500 అణుబాంబులు ఉన్నాయట. ఒక్క బాంబు చాలు ప్రపంచం నాశనం కావడానికి. సెకండ్ ప్లేస్లో యుఎస్ఏ ఉందట. మన భారతదేశం కూడా 3-4 ప్లేస్లో ఉందట. ఇలా ఎన్నో దేశాల అణుబాంబులు ఉండి భయం లేకుండా సిద్ధపడిపోతున్నారు. కానీ దాని వెనుక జరిగే నష్టము ఎంత ఉంటుందనేది ఆలోచించకుండా సాతాను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దేవుని వాళ్ళారా. అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మన ఆత్మీయ జీవితాన్ని వాడు ఆర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని ఆర్పడమే దాని టార్గెట్. మనం దేవుల్లో ఉండకుండా చూడమే దాని పని. అర్థమవుతుందా అండి? వాడు వచ్చి నిన్ను ముట్టుకోడు వాడు. ఏం చేస్తాడు? చూపు, ఆలోచన, ప్రవర్తన, నాలుక, ఇవి చాలు మనల్ని ముంచడానికి. ఇవి చాలండి. వీటి ద్వారా మనం దెబ్బ కొడితే మన నిర్ణయాలన్నీ మారిపోతాయి.
మన ఆలోచనలు దేవుని వ్యతిరేకంగా మారిపోతాయి. ఇక దేవుని వాక్యం నిలవదు. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకనాడు నాకు కూడా భయం కలుగుతుంది. నాకు ఇచ్చిన ఈ కొంతమంది బిడ్డలైనా సాతాను ఎక్కడైనా ఇంకా మోసం చేస్తుందేమో అని భయం కలుగుతుంది. పౌలు గారి లాగా. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, చివరిగా చూద్దాం ఒకసారి. అదే 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 2వ వచనం 2-3 వచనాలు చూస్తే పౌలు గారు ఏమంటున్నారు చూడండి. దేవాసక్తితో మీదల ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని యొక్క ఆసక్తి మీద నాకు ఉన్నది అంటూ, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా యేసుక్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు, నిజము చెప్తూనే మోసపరిచింది. చూడండి, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెలుపబడి ఏం చేస్తుందండి? మనసులు చెరిపేస్తుంది. చూడండి, మనసులు చెరిపేస్తే నిర్ణయాలు మారిపోతాయి. ఇక శ్రద్ధ తగ్గిపోతుంది. దేవుని అంటే భయం లేకుండా చేసేస్తున్నది. మీ మనసులు చెరపబడి క్రీస్తు యుగలన్న సరత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుచున్నాను. ఆనాడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ భయపడుతున్నాడు. ఈరోజు నాకు కూడా భయము కలుగుతుంది. ఎందుకంటే పలచబడిపోతుంది మంద. ఉన్న చిన్న మందనే పలచబడిపోతుంది అంటే వాని పనులు జాగ్రత్తగా చేసుకుంటున్నది. దాని పనులు సక్సెస్ అయిపోతున్నది. దేవునికి దూరం తీసేస్తుంది. దాని పనులు జరిగించుకుని వెళ్ళిపోతుంది. వద్దండి, ఇంత వాక్యానికి వారసులుగా చేశాడు కదా మనల్ని. వేద గ్రంథంలో ఇన్ని లోతైన సత్యాలు మనకు నేర్పిస్తున్నప్పుడు ఇంకా వాడు రాగలుగుతున్నాడు, సంఘానికి దూరం చేయగలుగుతున్నాడు, దేవునికి దూరం చేయగలుగుతున్నాడు అంటే బాగా ఆలోచించండి దేవుని వాళ్ళ. హవ్వను మోసం చేసినట్టుగానే ఈరోజు సంఘాలను మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే సంఘ కాపర్ని పట్టుకుంటే సంఘం అంతా ఈజీగా మన చేతులకు వెళ్ళిపోతుందండి. అవునా? ఈరోజు వాక్యం కంటే ఎక్కువగా సంఘ కాపరి చెప్పింది వినే వాళ్ళ లోకంలో లేరా అండి? వాక్యములు ఉన్నదా లేదో చూడకుండా కాపరి చెప్పి మాటలు లోబడే వాళ్ళే చాలా మంది ఉన్నారు. మనలాంటి అక్కడక్కడ కొన్ని సంఘాలు హెచ్చరిక గద్దింపులు ఉండొచ్చేమో కానీ ఎక్కువ శాతము సంఘ కాపరి తాగొచ్చు అంటే తాగుతారు, డాన్స్ చేయొచ్చు అంటే వేస్తారు, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు అంటే వెళ్ళిపోతారు. అది బైబిల్లో ఉందనే వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి వాళ్ళని పట్టుకుంది సాతాను, సేవకులను పట్టుకుంది. సేవకులకి ఏం తొలగించింది? నీతి పరిచారకుల వేషము తొలగించేసింది. ఇక దాన్ని మాయించి బయటపడము చాలా కష్టమైపోతుంది. అలాంటి స్థితిలో మనం ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి దేవుని మనం. ఎందుకంటే ఇంకా కూడా దేవుడు మనల్ని ఇంకా జాగ్రత్త పరుస్తున్నాడు. మనం పడిపోతుందని చూస్తున్నాడు. పడిపోకుండా చూసుకోవాలి. దయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయి. దయ్యం కూడా వేదము చెప్పుతుంది. కానీ ఎలా ఉంటుందంటే, చెప్పాను కదా, అన్ని చెడ్డ పనులు చేసి సడన్గా మైకి పట్టుకొని చెప్తే వీడు ఇంత దుర్మార్గుడు, వీడు మాట్లాడితే దయ్యాల వేదాలు వల్లించడం ఉందంటారు. ఆడు కూడా వల్లిస్తాడు దయ్యంగాను. అందుకే చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. జాగ్రత్తగా ఉండాలని ఇన్ని గొప్ప మాటలు ఈరోజు దేవుడు మనకు నేర్పించాడు. కనుక విన్న మాటలు ఒక్క మాటకు వృధాపోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. గొప్ప మాటలు తండ్రి. పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పదినైనా, ఎంత గొప్ప సత్యవేద గ్రంథమునైనా. అవును తండ్రి, దయ్యము కూడా నిజం చెప్పి మోసం చేస్తుందని, అది నిజం చెప్తుందంటే మనిషి మారాలని కాదని, అది ఇంకా లోకములో పడవేయడానికి అలాంటి పనులు చేస్తుందని ఈరోజు మాకు నేర్పించాము నాయన. బైబిల్ గ్రంథంలో పుతూనని దయ్యము కూడా ఆనాడు ఉన్న సమాజానికి ప్రజలకు చెప్పినా కానీ వాళ్ళు వినకుండా మరి దాని సోదరులకు శ్రద్ధ చూపించినట్టుగా ఈరోజు కూడా అలాంటి పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు నాయన. వాళ్ళ సత్యంలో కొనసాగే భాగ్యం ప్రసాదించండి, మనోతో వెలిగించండి తండ్రి.
ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో చెప్పిన నా హృదయం సమృద్ధిగా ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపుటి మమ్మల్ని మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారం దీవించే ధనం దయచేయమని, ఇది నాన్న ఈ యొక్క అంశం ద్వారా నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మంచి మనసు దయచేయమని, ఈ మాటలు విన్న ఎంతో మంది హృదయాలు తెలిసి సాతాను మాయ నుంచి బయటకు వచ్చి తమ ఆత్మ జీవితాన్ని కట్టుకునే భాగ్యం ప్రసాదించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ పిరికి కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.